God bless you all. Welcome to my Friendly Maths channel. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈజ్ ఏ కెన్ లే railway track between two given stations in 16 days and B can do the same job in 12 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in 4 options are given. వీటిల్లోంచి కరెక్ట్ ఏదో మనం చెప్పాలి. ఏ ఒక పని 16 రోజుల్లో చేస్తున్నాడు, బి 12 డేస్లో చేస్తున్నాడు, సితో కలిసి వాళ్ళు అదే పని 4 డేస్లో వైండప్ చేశారు. ఓకే, సో సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మనం క్విక్గా సాల్వ్ చేసుకోవచ్చు. వర్క్ డన్ బై ఏ ఇన్ 1 డే, 16 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఒక రోజులో 1/16 చేస్తాడు. బి అదే పని ఒక రోజులో 1/12 పార్ట్ చేస్తాడు. ఓకే, 12 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి 1 డే వర్క్ ఏమో 1/12 అవుతుంది. టోటల్ వర్క్ డన్ బై ఏ అండ్ బి ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు 1/16 ప్లస్ 1/12, ఎల్సిఎం 48 వస్తుంది. సో 16 3s are 48, సో ఇక్కడ 3 వస్తుంది. 12 4s are 48, సో ఇక్కడ 4 వస్తుంది. 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/48. ఓకే, ఒక రోజులో వీళ్ళిద్దరూ కలిసి ఏ అండ్ బి కలిసి 7/48 చేస్తున్నారు. సో వర్క్ డన్ బై ఏ అండ్ బి ఇన్ 4 days ఈజ్ ఈక్వల్ టు 7/48 మల్టిప్లైడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/12. 4 ఏమో ఈ 48తో క్యాన్సిల్ అయిపోయి 12 వస్తుంది. సో 7/12. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది. ఇప్పుడు చూడండి, 4 రోజుల్లో ఏ అండ్ బి కలిసి 7/12 చేశారు. 1 కంప్లీట్ వర్క్లోంచి ఏ అండ్ బి 7/12 చేస్తే 7/12ని మనం మైనస్ చేస్తే మిగతా వర్క్ అంతా మనకి సి వర్క్ వచ్చేస్తుంది. ఓకేనా, సీన్ కూడా కలిపారు కదా వాళ్ళు. సో వర్క్ డన్ బై సి ఇన్ 4 days ఈజ్ ఈక్వల్ టు 1 - 7/12. ఒక పూర్తి పనిలోంచి 7/12 ఏ అండ్ బి కలిసి చేశారు 4 రోజుల్లో. సో 1 - 7/12 చేస్తాం. సో ఈ 12 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 - 7/12 అవుతుంది. 12 - 7 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ డినామినేటర్లో 12 యాజ్ ఇట్ ఈస్. సో సి 4 daysలో 5/12 పనిచేస్తాడు. ఓకే, అప్పుడు సి 1 డేలో ఎంత చేస్తాడంటే 5/12 డివైడెడ్ బై 4. ఇటువంటి ఫ్రాక్షన్స్ ఎవరికైతే డిఫికల్ట్ అవుతాయో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఎలా చేస్తామంటే డివైడెడ్ బై మల్టిప్లికేషన్ బైలోకి వచ్చేస్తుంది. ఈ 4 ఏమో 1/4 అవుతుంది. 4 అంటే 4/1 కదా, ఇది ఇక్కడ 1/4 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/48. సి వర్క్ డన్ పర్ డే ఇస్ 5/48 అవుతుంది. సో సి అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 48/5 డేస్లో చేస్తాడు. ఒక రోజులో 48లోంచి 5 పార్ట్స్ చేస్తున్నాడు, 48 పార్ట్స్ చేయాలి. సో 48/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 కంప్లీట్ 3/5. 48ని 5తో డివైడ్ చేస్తాం. 5 9s are 45 అవుతుంది. 45 రిమైండర్ 3 అవుతుంది. సో 9 కంప్లీట్ 3/5. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అనిపించి బాగా అర్థమైపోతే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.